యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో వసుంధర టాకీస్ థియేటర్లో బద్మాస్ సినిమా యాదాద్రి భువనగిరి జిల్లాతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 80 థియేటర్లలో యాదాద్రి భువనగిరి జిల్లా ముద్దుబిడ్డ చేగూరి శంకర్ తొలిసారిగా దర్శకత్వం వహించి గ్రామీణ నేపథ్యంలో గ్రామాల్లో ఉండే యువకులు వారి స్వభావాలు కళ్లకు కట్టినట్లుగా హాస్యాస్పదంగా చిన్నలు పెద్దలు కుటుంబ సమేతంగా కలిసి చూసే విధంగా సినిమాను తీసినందుకు చేగూరి శంకర్ను కొనియాడారు. చూసిన ప్రతి ఒక్కరూ సినిమా సూపర్ హిట్ అంటూ దీన్ని చూసిన వారు ఒక 10 మందికి చెప్పి వారు మరొక 10 మందికి చెప్పి ఈ సినిమాను విజయవంతం చేయవలసిందిగా కోరారు. వచ్చేసి అన్న కో యాంకర్ ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఇలా ముఖ్య విశేషాలు ఏమున్నాయి? మూవీ ఓరియంటెడ్ వచ్చేసి పబ్లిక్ అంటే ఒక ఫ్రెష్ మైండ్, ఒక 1 వీక్ స్ట్రెస్ మొత్తం ఒక వీడికి మూవీకి వచ్చి ఒక 2 అవర్స్లో ఫ్రీ అయిపోవడము, అంటే ఫ్రీ అయిపోవడం జరుగుతుంది. కంపల్సరీ సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. చాలా బాగుంది మూవీ అయితే. లాస్ట్కి మూవీ క్లైమాక్స్ అనేది ఒక 30 minutes ఎక్స్ట్రీమ్ ఉంటుంది, బాగుంటుంది మూవీ. నార్మల్గా అయితే ఒక ఇంట్లో పట్టించుకోకుండా తాగి అడవులు తిరగడము అవి ఇవి చేసే వాళ్ళకు మూవీ కొంచెం కనెక్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ రీక్రియేటివ్ కొత్తగా తయారయ్యింది. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఎనీ ఏజ్ యువకులైనా ఎవరైనా చూడొచ్చు మూవీ. దాన్ని ఏమో అర్థమైంది మీకు? నాకు కాబోతులు అంటే ఏంటి దాన్ని చూసి అర్థం చేసుకుంటారు. బద్మాస్ మూవీ సూపర్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలు కలిసి పెద్దల వరకు చూడవచ్చు. సినిమా మూవీ చాలా బాగుంది. 100 టైప్ అని కోరుకుంటుంది. బద్మాస్ మూవీ చాలా బాగున్నది. చాలా ఆర్గానిక్ కామెడీ ఉన్నది. ఇందులో ఒక విలేజ్లో జరిగే ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కుటీర పరిశ్రమలు అండ్ మన కుల వృత్తులలో ఉన్న అవకాశానికి ప్లస్ అవసరానికి మధ్య జరిగిన స్టోరీ ఇది ఒక ఊరిలో ఉన్నటువంటి సాధారణ మనుషుల కథలా ఉన్నది. అందరి నిజ జీవితాలకు చాలా దగ్గరగా ఉన్నది. ప్లస్ ఇది అందరూ చూడొచ్చు, చిన్నపిల్లల నుండి ప్లస్ ముసలాళ్ళ వరకు ఎంజాయ్ చేయొచ్చు. అందరు రండి అండ్ చూసి ఎంజాయ్ చేస్తున్నాం. దర్శకత్వంలో చాలా అద్భుతంగా సినిమా తీశాడు. నేను ముఖ్యంగా చెప్పాలని ఏమనుకుంటా అంటే మన యాదాద్రి భువనగిరి జిల్లా ముద్దుబిడ్డ మన చేగూరి శంకర్ గారు ఫస్ట్ సినీ ఇండస్ట్రీలో ఒక తన తృణప్రాయంగా ముందుకొచ్చాడు. పబ్లిక్ కూడా మంచి కంటెంట్, కామెడీ, విలేజ్ వైజ్ గా మంచి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. కుటుంబ సమేతంగా పిల్లలు వచ్చి చూడొచ్చు. మన అందరం కూడా మన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలందరూ వసుంధర థియేటర్ భువనగిరి దగ్గర పడ్డది. అందరూ వచ్చి చూసి శంకర్ సోదరుని ఆశీర్వదించండి. ఇలాంటి సినిమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా 100 సినిమాలు తీసేసి మన బిడ్డను, మన యాదాద్రి భువనగిరి బిడ్డను ఇంకా అంచెలంచెలుగా మన తెలంగాణ బిడ్డను యావత్ ప్రపంచానికి తీసుకుపోయే విధంగా మనం ఒక ముందంజలో ఉండాలని కోరుకుంటున్నాను. సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఫుల్ హిట్. శంకర్ చేగూరి అయితే మస్తు తీశాడు. దానికి క్యారెక్టర్ కూడా మహేష్ అన్న కూడా చాలా అద్భుతంగా ఉంది. సూపర్ సినిమా జరిగింది. చాలా బాగుంది. గ్రామీణ నేపథ్యంలో జరిగినటువంటి ఈ కథ చాలా బాగుంది. అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాం. ప్లస్ ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే సాధారణ మనుషుల మధ్య ఉన్న కుటీర పరిశ్రమలు కానీ, కుల వృత్తుల్లో కానీ, వాళ్ళ నిజ జీవితంలో జరిగేటువంటి కథల గురించి, వాళ్ళు చేసే పనులు కానీ, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళ అవసరాల కోసం కానీ, వాళ్ళ కుటుంబం నడవాలన్నా వాళ్ళు చేయాల్సిన పనులు కానీ, జీవితాన్ని సాగే విధానంలో అవసరానికి, అవకాశానికి, అందులో అవసరం ముఖ్యమా, అవకాశం ముఖ్యమా అనే ఒక కథని చేగూరి శంకర్ ఎంచుకున్న విధానం చాలా బాగుంది. అందులో ఆయన మొదట తీసుకున్న షాట్ నుండి చివరి వరకు చాలా అద్భుతంగా ప్లస్ చాలా అత్యాధునికంగా ఉన్న స్టోరీని కొత్తదనంగా చూపెట్టి, కొత్త డైరెక్టర్ అయినా కానీ ప్రతి సన్నివేశాన్ని చాలా అర్థవంతంగా ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న జనాలకి విలేజ్ లెవెల్ నుంచి సిటీ లెవెల్లో కానీ అర్బన్ లెవెల్లో కానీ అర్థమయ్యే విధానం చాలా ఈజీగా చెప్పాడు. మ్యూజిక్ కూడా చాలా కొత్తదనంగా ఉంది. స్టోరీ ఇంకా
ఇప్పుడే మొదటి మూవీ కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మంచి చూస్తారని కోరుకుంటూ ఈ సినిమా అందరి ముందుకు వచ్చి చూడండి. మీరు ఒక్కరు చూసి ఒక 10 మంది చెప్తే చాలా మందికి ఇది ప్రమోట్ అయ్యి సినిమా మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.